ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం రాజుపేట వాస్తవ్యులు వెల్లంకి సత్యనారాయణ రంగమ్మ దంపతులు. వీరి కుమారులు ముగ్గురు, కోడండ్రు ముగ్గురు. పుల్లారావు గారు, సుధాకర్ గారు, ప్రభాకర్ గారు, కృష్ణవేణి గారు, స్వప్న గారు, నాగమణి గారు. మనమరాళ్ళు హరిత, లక్ష్మీ ప్రసన్న, ప్రభుచందన్, సంధ్యాశ్రీ. మనుమలు అనిల్ కుమార్, సతీష్ కుమార్ సహకారం ఇస్తున్నారు. వెల్లంకి సత్యనారాయణ రంగమ్మ దంపతులకు, వారి కుమారుల కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. ఈ రికార్డింగ్కి ముందు సత్యనారాయణ గారు ఎపిసోడ్ పంపించారు. రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు కావాలి, ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. వెల్లంకి సత్యనారాయణ గారు, రంగమ్మ గారు, వారు కుమారులు, కోడళ్ళు, మనములు, మనమరాలు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యం చొప్పున జీవితాలను దిద్దుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుతున్నాం. బలహీనులుగా ఉన్నవారిని బలపరచుము, అనారోగ్యము చేత బాధపడుతున్న వారికి ఆరోగ్యము దయచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొనండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు, దిద్దుబాటు విషయాలతో వ్రాయబడింది. 33 వచనాలు ఉన్నాయి 30వ అధ్యాయంలో. కొంచెం దీర్ఘమైనటువంటి అధ్యాయమే, వరుసగా ధ్యానిద్దాం. యెహోవా వాక్కు ఇదే. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు thus says the Lord, ఇది యెహోవా వాక్కు అని చెప్పేవారు. ప్రవక్త వేరు, వాక్కు వేరొకరిది. పలుకుతున్నవాడు ప్రవక్త, పలకబడుతున్న మాట దేవునిది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఇది యెహోవా వాక్కు అని చెప్పలేదు. నేను మీతో చెప్పునది ఏమనగా అన్నాడు. హెబ్రీ 1:1 పూర్వకాలముల యందు నానా విధములుగా, నానా సమయములలో మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాటలాడేను అని వ్రాసింది. మాటలాడేను, పాస్ట్ టెన్స్. కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా అన్నాడు. కనుక పాత నిబంధనలో యెహోవా వాక్కు, క్రొత్త నిబంధనలో యేసు ఒక్కరే అనేది మనకు అర్థమవుతోంది. దేవుని కుమారుడు, దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షపరిచిన వాడు చెప్పిన మాట పాత నిబంధనలో. లోబడని పిల్లలకు శ్రమ. సువార్త సందేశం ఇదే. సువార్త సందేశం మార్కు 16:16. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మనివాడు అనగా లోబడనివాడు. నమ్మినవాడు లోబడతాడు, నమ్మనివాడు లోబడడు. అదే సందేశం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఒకటే సందేశం. దేవునికి లోబడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యొద్దకు రండి, మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి, ప్రభు కనికరాన్ని కోరుకోండి. క్రొత్త నిబంధనలో కూడా అదే పాఠం. దేవుని యొద్దకు రండి, ఆయన పంపిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచండి, ఉచితంగా అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ స్వీకరించండి, దేవునికి లోబడి జీవించండి. అలా లోబడని వారికి శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ. పిల్లలనే చెప్పాడు. లోబడని పిల్లలకు శ్రమ. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము దేవునికి జ్యేష్ఠపుత్రునిగా కనిపిస్తున్నారు.
వారిని దేవుడు పిల్లలుగా పిలిచాడు. తాను ఇచ్చిన నిబంధనను బట్టి అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వారి గురించి చెబుతున్నాడు, లోబడని పిల్లలకు శ్రమ. లోబడకపోవటం అంటే ఏమిటి? డిజోబీడియన్స్. ఓ స్టబర్న్ చిల్డ్రన్ డిక్లేర్స్ ద లార్డ్. ఓ స్టబర్న్ చిల్డ్రన్, కఠినమైన మనసు కలిగిన బిడ్డలారా. స్టబర్న్, లోబడిన వారు, కఠిన మనసు కలిగిన వారు, బండరాతి వంటి హృదయం కలిగిన వారు, మూర్ఖ స్వభావం కలిగిన వారు. ఏమిటిది? పిల్లలే కానీ స్టబర్న్ చిల్డ్రన్. పిల్లలే దేవునికి కానీ స్టబర్న్గా ఉన్నారు. దేవుని వాగ్దాన ప్రజలే, దేవుని ఏర్పరచబడిన జనాంగమే, కానీ వారు దేవునికి లోబడటం లేదు. అటువంటి వారికి శ్రమ. ఏమిటట? వారు లోబడకపోవటానికి కారణం, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. ఈ మాట మీకు అర్థం కావాలి. పాపమునకు పాపము కూర్చుకొనుట. హూ క్యారీ అవుట్ ఎ ప్లాన్ బట్ నాట్ మైండ్, అండ్ హూ మేక్ an alliance but not of my spirit, that they may add sin to sin. పాపమునకు పాపము కూర్చుట, చేర్చుట. పాపము ఏమిటి? పాపము ఇక్కడ ఆలోచనను గుర్చి చెబుతూ పాపము అన్నాడు. నా యొద్ద ఆలోచన చేయట్లేదు. హూ క్యారీ అవుట్ ఎ ప్లాన్ బట్ నాట్ మైన్. నన్ను అడుగక ఆలోచన చేస్తున్నారు. దిస్ ఈజ్ సిన్. ఇది పాపం. 10 కమాండ్మెంట్స్ ఇక్కడ చెప్పలేదు, 10 ఆజ్ఞల గురించి చెప్పలేదు, భౌతికమైనటువంటి అతిక్రమణ గురించి మాట్లాడలేదు. కానీ అంతరంగ సంబంధమైన అతిక్రమణ, అడుగక చేసిన ఆలోచన తరువాత భౌతిక క్రియ వస్తుంది. కానీ దేవుడు పాపంగా దేన్ని ఎంచుతున్నాడు? ఆలోచనను ఎంచుతున్నాడు. ఏమిటి ఆలోచన? దేవుని యందు విశ్వాసం లేకుండా ఉండుటతో కూడిన ఆలోచన. దేవుని యందు విశ్వాసం ఉంచక స్వయముగా ఆలోచిస్తున్నాడు. సెల్ఫ్ ప్లానింగ్. ఆదికాండము 3వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము దేవుడు చెప్పినటువంటి ఆ చెట్టు పండు తినవద్దని చెప్పిన చెట్టు పండు తిన్నాడు. అక్కడ ఏం చేశాడు? దే మేడ్ సెల్ఫ్ ప్లానింగ్ ఫర్ దెమ్. వాళ్ళు సొంత ఆలోచన, దేవుని ఆలోచన పక్కన పెట్టారు. 2:17 ఆదికాండం. ప్రభువు చెప్పారు, చాలా చెట్ల ఫలాలు ఉంచారు, వాటిలో ఒక్క ఫలం తినద్దన్నారు. ఆ ఒక్క ఫలం తినద్దంటాం కారణం ఫలం మంచిది కాకపోవటం కాదు. ఇట్స్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ యాడమ్. ఆదాము దేవునికి లోబడి ఉన్నాడు, ఒబీడియంట్గా ఉన్నాడు, లోబడుతూ ఉన్నాడు అని చెప్పటానికి ఒక ఆజ్ఞ అవసరమైంది. అక్కడ 1 సింగిల్ కమాండ్మెంట్. లోబడ్డా లేదా? చూడండి, మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకు చాలా విషయాలు ఉన్న ఒక్క ఆజ్ఞ ఇస్తాం. ఏదో ఒకటి, ఇది చేయకండిరా అంటాం. మీరు ఎక్కడైనా ఆడుకోండి కానీ ఈ ప్లేస్లోకి రావద్దు అని చెబుతాం. బికాస్ దెర్ వాజ్ అ డేంజర్. వద్దని చెప్తాం. ఉన్నదా లేదా అని పరీక్షిస్తాం, వచ్చిన తర్వాత లోబడ్డారా లేదా అని. ఏదైనా వనంలో దేవునికి మానవునికి మధ్య ఆదాము లోబడతాడా లేదా అంటానికి ఒకే ఒక ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఆ ఒక్క ఆజ్ఞ అతడు అతిక్రమించేశాడు. దేవుడు తినద్దని చెప్పిన పండు తిన్నాడు. అక్కడ పండులో పాపం లేదు. దేవుని ఆజ్ఞను తిరస్కరించడంలో, దేవుని యందు అవిశ్వాసం ఉంచడంలో, స్వయంగా ఆలోచించి తన చిత్తానికి దేవుని కంటే ప్రాధాన్యత ఇవ్వటంలోనే పాపం బయటపడింది. కనుక వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏమిటి? అవిశ్వాసం. దేవుని నమ్మకపోవటం. దేవుని నమ్మలేదు. మరి ఎవరిని నమ్మాడు? తనను తాను నమ్ముకున్నాడు. సాతాను చెప్పినటువంటి మాట నమ్ముకున్నారు, తమ జ్ఞానాన్ని నమ్ముకున్నారు, తమపై తాము ఆధారపడ్డారు. కాబట్టి లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చారు. సోదరుడా, సోదరి, పాపమునకు పాపము కూర్చుకున్నట. మనం ఇవాళ సంఘాల్లో పాపం అంటే ఏం చెబుతున్నాం? ఆజ్ఞ యొక్క అతిక్రమాలు చెబుతున్నాం. తల్లిదండ్రులని మీరు బాగా చూసుకోవాలి, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇవన్నీ క్రియలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇది పాత నిబంధనలో ఆజ్ఞలు. అవి క్రొత్త నిబంధనలో అంతకంటే తీవ్రమైనటువంటి పరిశుద్ధత
వెతికేటట్టు చేశాడు ప్రభు. ద్రోహి అని నీ సహోదరుని పిలిస్తే ఈక్వల్ టు మర్డర్ అన్నాడు. మోహపు చూపు చూస్తే ఈక్వల్ టు రేప్ అన్నాడు. వ్యభిచారం, అడల్టరీ అన్నాడు. చూడండి, ఆలోచనలోనే దేవుడు హృదయంలో పరిశుద్ధత కోరుతున్నాడు. పాపం యొక్క ఉత్పత్తి స్థానం ఏది? మానవ హృదయమే. మానవుడు చేసిన క్రియ బయటికి తెలుస్తుంది, మానవుడు చేసిన ఆలోచన మానవునికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. కనుక ఆదాము పాపం చేశాడు. కారణం ఏమిటి? తన చిత్తం. తాను దేవుడు ఏం చెప్పినాడు? పండు తిన్న దినమున నిశ్చయముగా చస్తాం. దేవునికి విధేయత చూపిస్తేనే మానవుడు బ్రతుకుతాడు. ఇది దేవుడు చెప్పిన పాఠం. కానీ ఆదాము అనుకున్నాడు దేవునికి అవిధేయత చూపించి కూడా బ్రతకాలనుకున్నాడు. ఆ పండు తింటే చావని అపవాది చెప్పిన మాటకు వాళ్ళు లోబడ్డారు. తింటే చావకపోవటం ఏంటంటే దేవుడు అబద్ధం చెప్పాడా? మానవుడు దేవుడిని అబద్ధకుని చేశాడు. అక్కడ దేవుడే అబద్ధం చెప్పాడు అన్నట్టుగా, తాను సత్యవంతుడైనట్టుగా తాను ఆ పండు తిన్నాడు. అక్కడే పడిపోయాడు. కాబట్టి అబద్ధాన్ని ఆశ్రయించాడు ఆదాము. సత్యాన్ని విశ్వసించలేకపోయాడు, దేవుడు విశ్వసించలేకపోయాడు. అసత్యాన్ని ఆశ్రయించుకున్నాడు. హృదయంలోనే దేవుని తృణీకరించాడు. అక్కడే పాపం చేశాడు. హృదయంలో తృణీకరించిన కారణంగా భౌతికంగా ఆజ్ఞ అతిక్రమించాడు. పాపానికి పాపం కూర్చుకోవటం, అసూయ, ద్వేషం, పగ, సెల్ఫిష్నెస్, స్వార్థం, దురాశ, ఇవన్నీ కూడా పాపాలే. కనుక పాపం హృదయ సంబంధమైనది. పాపానికి పాపం కూర్చుకోవటం మానవునికి అర్థమవుతుంది, తాను పాపానికి పాపాన్ని కూర్చుకుంటున్నాడని. సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో పాపం అంటే ఏమనుకుంటున్నావు? కేవలం వ్యభిచారము, దొంగతనము, నరహత్య అనుకుంటున్నావా? నీవు ఇతరులు మేలు పొందినప్పుడు సంతోషపడలేకపోతే నీలో ద్వేషం ఉన్నట్టే. ఇతరులు బాధపడుతుంటే నువ్వు సంతోషపడుతున్నావు అంటే నీలో ద్వేషం ఉన్నట్టే, కక్ష ఉన్నట్టే. కనుక దైవ స్వభావాన్ని ఆదాము పోగొట్టుకుని అపవాది యొక్క స్వభావాన్ని తెచ్చుకున్నాడు. ఆ స్వభావం ఉన్నంత వరకు పాపానికి పాపం కూర్చుకుంటూనే వెళ్తాం మనం. కనుక దేవుని అడుగక ఆలోచన చేయటం మానేద్దాం. ఇప్పటి నుంచైనా దేవుణ్ణి అడుగుదాం, ఆలోచన అడుగుదాం. ఆయన పేరే ఆలోచనకు కర్త. ఆయన ఆలోచన ఇస్తే దానికి తిరుగులేదు. మనం ఎంతసేపు మనం సొంతంగా ఆలోచిస్తాం, మనకి ఏదనుకూలం అది ఆలోచిస్తాం. మనం విజయం పొందాలనే ప్రయత్నంలో పాపం చేస్తుంటాం. ఏ విధంగా అయినా నేను గెలిచిపోవాలి, ఏ విధంగా అయినా నేను నీతిమంతుడిని బయటికి చెప్పుకోగలగాలి, ఏ విధంగా అయినా ప్రజల మధ్య నన్ను అంగీకరింప చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు అంతరంగంలో పనిచేస్తున్నప్పుడు దేవుని విడిచి సొంత ఆలోచన చేస్తుంటాం. ఆదాము సిగ్గు తెలుసుకున్నాడు పండు తిన్న తర్వాత. దిగంబరని తెలుసుకున్నాడు. తాను దిగంబరిని అని తాను తెలుసుకున్నాడు. అది ఇతరులకు తెలియకూడదు, తనకు సిగ్గేస్తోంది, అందుకనే కచ్చడాలు చేసుకున్నాడు. హీ మేడ్ సెల్ఫ్ ప్లానింగ్. ఫస్ట్ ప్రొఫెషన్ టైలరింగ్. అందరపు ఆకుల చేత కచ్చడాలు కుట్టేసుకున్నారు ఇద్దరు కూడా. అప్పుడు భూమి మీద ఇద్దరే ఉన్నారు వాళ్ళిద్దరూ, అది కూడా భార్య భర్తలు. అయినా ఒకరినొకరు దాచుకునే ప్రయత్నం చేశారు, ఒకరినొకరు చూడటానికి ఇష్టపడలేదు. కనుక ఒకప్పుడు ఏది మంచిది అనుకున్నారో అదే చెడ్డదైపోయింది వాళ్ళ దృష్టిలో. కారణం ఏమిటి? వారిలో పాపం ప్రవేశించింది. కనుక మానవుడు తన పాపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాడు, తాను నీతిమంతుడని కనపడటానికి ప్రయత్నిస్తాడు. అందుకనే ఆదామును గూర్చి యోబు అన్నాడు వేషధారి అన్నాడు. మనం అంతరంగంలో పాడైపోయినా బయటికి మాత్రం బాగున్నట్టుగా కనపడటానికి చాలా ప్రయత్నం చేస్తుంటాం, చాలా స్మార్ట్గా ఉన్నట్టుగా ప్రయత్నం చేస్తుంటాం. అది దేవుడు మెచ్చేది కాదు. విచిత్రం ఏంటంటే దేవుని ఎదుట కూడా మనం వేషధారణ చేస్తున్నాం. అది బాధాకరం. దేవుని దగ్గరికి వెళ్ళాడు పరిసయుడు, సుంకరి పరిసయుడు ప్రార్థన మీకు తెలుసు. నేను చాలా నీతిమంతునని చెప్పుకుంటున్నాడు దేవుని ఎదుట. అది స్వనీతి. దేవుడు ఒప్పుకోలేదు దాన్ని. అయ్యో నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, నీ సన్నిధికి రావడానికి యోగ్యత లేదని ఒప్పుకుని రొమ్ము కొట్టుకున్నటువంటి సుంకరి పరిశుద్ధుడైపోయాడు. నేను పాపరహితుడని చెప్పుకుని ప్రగల్భం పలికినటువంటి పరిసయుడు పాపిగాని మిగిలిపోయాడు. కనుక వాట్ ఈజ్ ఇంపార్టెంట్? హృదయం పరిశుద్ధిగా ఉండాలి, హృదయం మార్చబడాలి, హృదయం శుద్ధి కావాలి, హృదయము కడగబడాలి,
హృదయం కడగబడకుండా నువ్వు పరిశుద్ధుడు కాలేవు. పాపానికి నువ్వు పాపాన్ని కూర్చుకుంటున్నావు. ఇది నువ్వు ఆలోచించాలి. చాలా సందర్భాల్లో మనం పరిశుద్ధులంగా కనపడటానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. సాతాను దగ్గర ఒక టెక్నిక్ ఉంది. అది మనుషులతోటే అబద్ధం ఆడతాడు, దేవుని దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడు. ఎందుకంటే దానికి తెలుసు, దేవునికి నిజం తెలుసు అని తెలిసి దేవుని దగ్గర నిజమే చెబుతాడు. ప్రకటన గ్రంథంలో సహోదరుల మీద దోషం మోపేటువంటి వాడు, నేరం మోపేటువంటి వాడు అని రాసింది. ఏమని నేరం మోపుతాడు? సాతాను అబద్ధాలు మోపుతాడా? దేవుని ఎదుట నిలబడమని తెలుసు, చాలా క్లవర్. దేవుని ఎదుట సత్యాలే మోపుతాడు. యోధా పత్రికలో అపవాది మోషే డెడ్ బాడీ క్లెయిమ్ చేశాడు. ఈ ఆత్మ నాదన్నాడు. మిఖాయేలు దూతను దేవుడు పంపించి గద్దించి మోషేని తీసుకెళ్ళాడు. నిజమే, మోషే అవిధేయత చూపినవాడే, అర్హుడే మరణానికి. దేవుని కృపచేత తప్పించుకున్నాడు అంతే. కాబట్టి అపవాది దేవుని దగ్గర నిజాలు చెబుతాడు. దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు యోబు గ్రంథంలో. అపవాది అబద్ధం చెప్పాడా? నేను భూలోకం అంతా అటు ఇటు సంచరించి వస్తున్నా అన్నాడు. సాతానుడు మనుషుల దగ్గర అబద్ధాలు చెబుతాడు. అటు అబద్ధమునకు జనకుడు, వాడికి తెలుసు అబద్ధం ఎక్కడ చెప్పాలి. మనం మనుషుల దగ్గర అబద్ధం చెబుతాం, దేవుని దగ్గర అబద్ధం చెబుతున్నాం. అది విశేషం. దేవుని వద్దకు వచ్చి నేను పాపిని కాదంటే ఎంత గుండెండి అది. ఇట్స్ నాట్ పాసిబుల్. పాపానికి పాపం చేర్చుకుంటున్నాం మనం. ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని అడుగుదామా? లేక నేను పాపిని కాదు, నేను పరిశుద్ధిని అంటాం. నాలో ఎవడైనా నాలో పాపం లేదని చెప్పుకొని నేడలే వాడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడు అవుతున్నాడని యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాస్తున్నాడు. కనుక నాలో పాపం లేదని నేను చెప్పుకుంటే నేను దేవుడిని అబద్ధికుని చేసిన వాడిని అవుతున్నాను అన్నాడు. కాబట్టి ఏమని ఆలోచించాలి నేను? పౌలంతటి వాడే రోమా సంఘానికి రాస్తూ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి పాపము నుండి విడిపించేటువంటి నన్ను ఎంత దౌర్భాగ్యుడును, ఎవరు విడిపిస్తారు నన్ను? అవునా సోదరుడా, సోదరి, నీ హృదయం ముందు పాపం నివాసం చేస్తుంది. ఇట్స్ ఎ డేంజరస్ డిసీజ్, ప్రమాదకరమైనటువంటిది, నీ ఆత్మను చంపేస్తుంది. కనుక పాపం విషయం సీరియస్గా ఉండాలి మనం. సింపుల్ రెమెడీ, చాలా చక్కటి విడుదల మార్గం ఏమిటంటే దేవుని ఆశ్రయించడం. దేవుని ఆలోచన అడుగక స్వయంగా ఆలోచన చేస్తున్న వారు పాపమునకు పాపం యాడ్ చేసుకుంటున్నారు. సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు, దేవుని విడిచి నిర్ణయాలు తీసుకోవటం, దేవుని విడిచి ఆలోచనలు చేయటం, అది మానవుడి నాశనం వైపే నడిపిస్తుంది. కనుక మీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. చాలామంది అనుకుంటారు మా విద్యను బట్టి భవిష్యత్తు వస్తుంది, లేకపోతే మా ఇన్ఫ్లుయెన్స్ని బట్టి అనుకుంటారు. కాదు, ప్రభు కృపను బట్టి వస్తుంది. దేవుని పిల్లలు సొంత ఆలోచనలు చేయటం దేవునికి ఇష్టం లేదు. దేవుని పిల్లలు దేవుని ఆలోచనలకు లోబడాలి. ఆయన ఆకాశాన్ని భూమిని మనకు సాక్షిగా పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారు. ఎవరితో ఈ సంధి? ఎవరితో చేస్తున్నారు సంధి? హూ మేక్ ఎన్ ఎలియన్స్ బట్ నాట్ ఆఫ్ మై స్పిరిట్. నా ఆత్మదు కాని సంధి. సంధి అంటే అగ్రిమెంట్. సంధి చేసుకోవటం అంటే నియమింపని సంధి చేసుకోవడం, అగ్రిమెంట్కి రావటం. ఆత్మ నియమింపని అగ్రిమెంట్ ఎవరితో? అపవాదితో, పాపముతో, స్వయముగా, లోకముతో, శరీరంతో సంధి చేసుకుంటున్నారు. దేవుని వదిలేశారు. దేవుని స్థానం లోకానికి ఇచ్చారు, దేవుని స్థానం పాపానికి ఇచ్చారు, దేవుని స్థానం సాతానికి ఇచ్చారు, దేవుని స్థానం శరీరానికి ఇచ్చారు. అదే పాపం. ఇదే దేవుడు ఇశ్రాయేలు మీద మోపుతున్న నేరం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకుంటాకి ఐగుప్తు నీడను జొచ్చుటకు, శరణజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణం చేస్తున్నారు. ఆదికాండం 13వ అధ్యాయంలో ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళెను అని రాసింది. అబ్రహాం ప్రార్థన చేయలేదు, దేవా నన్ను ఏం చేయమంటావు, నువ్వు పిలిచావు, ఇప్పుడు కరువు వచ్చింది, వాట్ కెన్ ఐ డూ అని అడగలేదు. ఐగుప్తులో ఆహారం ఉందంటే అక్కడికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు అంతే. ఏమైంది అబ్రహాం జీవితం? దేవుని ఆలోచించాలి మనం. ఐగుప్తులో ఆహారం ఉన్నది కదా అని చెప్పి అబ్రహాం వెళ్ళినట్లు, మోయాబులో ఆహారం ఉంది కదా అని రూతు అత్తగారు నయోమి వెళ్ళిపోయినట్టు
లోకంలో ఎక్కడ సౌఖ్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండద్దు. ఈ లోక సౌఖ్యాల కోసం మనం రక్షించబడలేదు. ప్రభు చిత్తం నెరవేర్చడానికి రక్షించబడ్డాం. మన చిత్తం నెరవేర్చుకోవడానికి మనం రక్షించబడలేదు. గతించిన కాలం మనం బ్రతికాం మన కోసం. రక్షించబడిన తర్వాత మనం బ్రతుకుతుంది ప్రభు కోసం. కనుక మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు జీవించడం నేర్చుకోకపోతే ఆత్మ సంబంధమైన విజయాలు మన జీవితంలోనికి రావండి. మనం ఐగుప్తు బలాన్ని ఆశ్రయిస్తున్నాం, ఫరో బలాన్ని శరణజొచ్చుతున్నాం. ఫరో అంటే లోకాధికారి. మనీ, పవర్ ఆఫ్ మనీ, పవర్ ఆఫ్ మనీ, డబ్బు యొక్క ఆశ్రయం. మనం దానికి వెళ్ళిపోతున్నాం, సంధి చేసుకుంటున్నాం. డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనే భావన ఉంది ఇవాళ లోకంలో. ధనం మూలం ఇదం జగత్ అని. డబ్బుంటే కొండ మీద దిగొస్తుంది అన్నాడు ఒక ఆయన. డబ్బుంటే ఏదైనా సాధ్యం అన్నాడు. డబ్బు ఒక సేవకుడిగా వాడుకోకపోతే అది నీకు ప్రమాదం. ఐగుప్తు అంటే డబ్బే, ఫరో అంటే డబ్బే. ఉపమాన రీతిగా మనం తీసుకుంటే లోకాధికారం. మనుషులను చెరలోకి తీసుకున్నది ఐగుప్తే, ఇజ్రాయేల్ని. కాబట్టి చెరలోకి సౌఖ్యం కొరకు వెళ్ళిపోతున్నారు. అది ప్రాబ్లం. మనుషులు సౌఖ్యాన్ని కోరుకుంటూ పాపంలోకి వెళ్ళిపోతున్నారు, బందీగా మారిపోతున్నారు. శరీరం యొక్క ప్లెజర్స్, సౌఖ్యాలు నెరవేర్చుకోవటానికి పాపంలో దిగబడిపోతున్నారు. చూడండి, నేత్రాశ నెరవేర్చుకోవటానికి పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోతున్నారు. శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి వ్యభిచారానికి అలవాటు పడిపోతున్నారు, మద్యానికి అలవాటు పడుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఏం చేస్తున్నాయి అవి? జీవితాలను నాశనం చేసేస్తున్నాయి. వాటి బలాన్ని ఆశ్రయిస్తున్నాం మనం. డబ్బును ఆశ్రయిస్తున్నారు, లంచాలను ఆశ్రయిస్తున్నారు, కట్నాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో సౌఖ్యం వస్తుంది అనుకుంటున్నారు. ఎంత కట్నం ఎక్కువ తీసుకుంటే అంత గొప్ప. ఇవాళ క్రైస్తవుల్లో కూడా ఈ జాడ్యం వచ్చేసి ఎంత గొప్ప గ్రాండ్ అరేంజ్మెంట్స్ చేస్తే అంత గొప్ప వివాహంలో. ఈ మధ్యన మీరు చూసారో లేదో, క్రైస్తవుల వివాహాలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. రోకలు ధనము, ఆహారం కాని దాని కొరకు వెచ్చిస్తున్నారు. ఆలోచించాలి. ఇంతకంటే ఇంకా ఎక్కువ చేయాలి, అంతకంటే ఇంకా ఎక్కువ చేయాలనే భావన. మేము అంతకంటే ఎక్కువ పేరుగాంచాలి, ఇంతకంటే ఎక్కువ పేరుగాంచాలి. మమ్మల్ని గురించి జనం బాగా గొప్పవాళ్ళని చెప్పుకోవాలి. వ్యర్థ ప్రయత్నం సోదరుడా సోదరు, అప్పుడే మర్చిపోతారు మనుషులు. కనుక మనం చాలా విషయాల్లో ఐగుప్తుని ఆశ్రయిస్తున్నాం. ఫరో వలన కలిగే బలం అవమానం. లోకంలో మీరు బలం కలిగి ఉంటే అవమానం. ఇట్ లీడ్స్ టు సిన్, పాపంలోనికి నడిపించేస్తుంది. చాలా సందర్భాల్లో మనం చాలా పవర్ఫుల్గా, ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఫోన్ చేస్తే పని అయిపోవాలనుకుంటాం. మనం అడ్డం ఉన్నామంటే ఎవడు రాకూడదు అనుకుంటాం. మన బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా జోలికి వచ్చామంటే నీ సంగతి చూస్తా అంట. ఇదే పాపం అంటే. నీవే పాటాడివి ఇంతలో కనపడి అంతలో మాయమై ఆవిరి వంటి వాడు నువ్వు. హౌ కెన్ యూ థ్రెటన్ అదర్స్? నువ్వు ఇంకోళ్ళు ఎలా బెదిరిస్తావు? ఇంకోళ్ళని నువ్వేం చేయగలుగుతావు? కనుక అహంకారం పూనుతున్నావు. హృదయంలో అహంకారం పూనుతున్నావు. నా అంతటి వాడు లేడు అనుకుంటున్నావు. ఎంతటి వాడు నువ్వు? చేవు గుడితే తట్టుకోలేవు, దోమ గుడితే తట్టుకోలేవు. ఏ పాటి వాడు నువ్వు? కానీ నా అంతటి వాడు లేడంట. ఎంత పర్వతాన్ని ఎదుర్కొంటానన్నట్టుగా ఉంటాడు. కనుక అహంకారం రానియద్దు. అహంకారుల పట్ల దేవుడు విముఖత చూపిస్తున్నాడు. గాడ్ హేట్స్ దట్. గర్వాన్ని, అతిశయాన్ని ఆయన అంగీకరించడు. ఫరో బలం నీకు బలమా? ఈ లోక బలాన్ని నువ్వు బలంగా ఎంచుకుంటున్నావా? నీకు ఎదురు లేదనుకుంటున్నావా? పడిపోతావు, జాగ్రత్త. అది మంచి పద్ధతి కాదు. యాకోబు వారి అధిపతులు సోయంలో కనబడినప్పుడు, వారి రాయబారులు హనేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కర్రాక ఏ సహాయముకైనా ఏ ప్రయోజనముకైనా పనికిరాక సిగ్గును నిందయు కలిగి ఆ జనుల విషయమై సిగ్గుపడతారు. యాకోబు యొక్క సంతానం ఏం చేస్తున్నారట?
హనేసులో ప్రవేశించినప్పుడు, సోయంలో కనబడినప్పుడు అక్కరకరాని సహాయం ఇంకా ఏ ప్రయోజనం పనికిరాక సిగ్గు నింద కలుగుజే ఆ జనుల విషయమై సిగ్గుపడతారు. సిగ్గు కలుగుతుంది లోకంలో. దక్షిణ దేశం ఉన్న క్రూర మృగములు గుర్చిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మిడునాగులు ఉన్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశం గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల విమముల మీద ద్రవ్యం లెక్కించుకుని తమ సహాయం చేయలేని జనం ఎద్దుకు వాటిని తీసుకొని పోవదురు. దక్షిణ దేశం అంటే యోధాయే, ఉత్తర దేశం అంటే ఇశ్రాయేల్. వాళ్ళు కూడా ఎక్కడ పోతున్నారు? దేవుని దగ్గర రావట్లేదు, తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి డబ్బు తీసుకెళ్తున్నారు. కట్ల డబ్బులు సంపాదించి తమకు సహాయం చేయలేని వారి ఎదుగు వెళుతున్నారు. చాలామంది న్యాయవాదుల దగ్గరికి, చాలామంది పోలీసుల దగ్గరికి, చాలామంది వైద్యుల దగ్గరకు, చాలామంది తమకు గాడ్ ఫాదర్స్ దగ్గరకు డబ్బులు మూటలు తీసుకుని వెళ్తున్నారు. మమ్మల్ని ఇందులోంచి రక్షించండి, అందులోంచి రక్షించండి, మీరే మాకు దిక్కండి అన్నట్టు వెళ్తున్నారు. ఎవరు దిక్కు? క్రైస్తవుడికి. క్రైస్తవునికి దేవుడు దిక్కండి. క్రైస్తవునికి ఎవరు దిక్కు? కనుక డబ్బును ఆధారం చేసుకున్నంతసేపు కూడా, ప్రగతిని ఆధారం చేసుకున్నంతసేపు కూడా యూదులు పాపం చేస్తూనే వెళ్ళారు. దేవుని చెంతకు రావటం బదులు తమ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అసలు మీరు క్రైస్తవులుగా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారా, లేకపోతే డబ్బు ఉంది కదా మేము చూసుకోగలం అనుకుంటున్నారా? కనుక ప్రభువుని ఆశ్రయించకుండా నీ డబ్బును ఆశ్రయిస్తే నీకు ఫలితం లేదు. నువ్వు ఇంకా పాపంలో కూరుకుపోతావు తప్ప నువ్వు బయటికి రాలేవు. ఐగుప్తు వాళ్ళ సహాయం పనికిరాంది, నిష్ప్రయోజనమైంది. ఏమీ చేయక ఊరుకుండే గప్పాల మారి రాహాబు హూ సిట్ స్టిల్ అని అర్థం. గప్పాల మారి అంటే రాహాబు హూ సిట్ స్టిల్. కనుక మార్పు లేనటువంటి వ్యభిచారి కింద మాట్లాడుతున్నాడు ఇక్కడ. రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థంగా ఉండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖించము. యెషయాకు చెబుతున్నాడు దేవుడు, దీన్ని గ్రంథంలో లిఖించవయ్యా, ఈ అవిధేయతను గ్రంథంలో లిఖించమన్నాడు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం రాజుపేట వెల్లంకి సత్యనారాయణ రంగమ్మ దంపతులు, కుమారులు ప్రభాకర్ పుల్లారావు సుధాకర్ గారు, కోడళ్ళు కృష్ణవేణి స్వప్న నాగమణి గారు, మనమరాళ్ళు హరిత లక్ష్మీ ప్రసన్న ప్రభుచందన్ గారు, సంధ్యాశ్రీ గారు, మనుమలు అనిల్ కుమార్ సతీష్ కుమార్ సహకారం ఇస్తున్నారు. ఈ దినమే ఈ ఎపిసోడ్ వచ్చింది, రేపటికి ఎపిసోడ్ సహకారం లేరు, ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము పాపమునకు పాపాన్ని కూర్చుకుంటున్నాం. కారణము మీ యొద్ద ఆలోచన చేయటం లేదు, మీ వాక్యాన్ని ధ్యానించడం లేదు, మీ వాక్యాన్ని ఆశ్రయించడం లేదు. డబ్బును ఆశ్రయిస్తున్నాం, లోకాన్ని ఆశ్రయిస్తున్నాం, లోక ఘనతను ఆశ్రయిస్తున్నాం. ప్రభు, మేము ఇంకనూ పడిపోతున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షమించండి. ఇది మేము గుర్తెరిగి నీ యొద్దకు రావటానికి సహాయం చేయండి. ఈ అవిధేయత నీ గ్రంథంలో రాయబడిందన్నా, మా అవిధేయత కూడా నీ గ్రంథాల్లో రాశావు. మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు మిమ్మల్ని ఆశ్రయించడం మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం. వెల్లంకి సత్యనారాయణ గారు, రంగమ్మ దంపతులను, వారి బిడ్డలను, వారి మనములను, మనమురాండ్రను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను రేపటి నుండి మాసాంతం వరకు అనుగ్రహించండి. ప్రతి అవసరం తీర్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.